కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిన కేసీఆర్. బీఏసీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చుడింది. రేపు ఇమాన్స్ కూడా వస్తారంటాడేమో, అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడి అంట. నిన్న ఓనట్టుండు సార్, ఓనట్టుండు కేసీఆర్. ఆయనకు ముఖం లేదు. అధికారంలో ఎప్పటికీ నేనే ఉంటా, అసెంబ్లీలో నాదే నడుస్తుంది. ఎవడన్నా ప్రతిపక్ష పార్టీ వాడు మాట్లాడితే స్పీకర్తో చెప్పి బయటికి నెట్టించే ప్రయత్నం చేద్దామని చెప్పి జీవితాంతం ఇట్లనే ఉంటా అనుకోండు. ఓ 1000 సంవత్సరాలు బతుకుతా అనుకుండా, మరి ఏమనుకుంటే ఎప్పటికీ అలా కుటుంబం చేతిలో అధికారం ఉంటుంది అనుకున్నదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకు అసెంబ్లీకి రానికే ముఖం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడుతాడో అని చెప్పి చూద్దామన్నా కూడా ఆయనకు ముఖం లేకుండా పోయింది. అహంకారమే ఓడగొట్టింది, కల్వకుట్ల కుటుంబాన్ని అహంకారమే ఓడగొట్టింది. ఇంకా ఇప్పటికైనా మీరు ఆ అహంకారం తగ్గించుకోకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు అనుకుంటా, ఆ పార్టీ ఆ జెండా, గులాబీ జెండా, మీ గులాబీ కార్యకర్తలు మొత్తం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అందరూ ఎవరితో వాళ్ళు వాడుతూనే ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చర్చ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాల్సిన కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన దేనికి రావడం లేదు? బీఏసీ మీటింగ్కు రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చిత్తశుద్ధి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో రారో అన్న అనుమానం ఉంది. నేను మాత్రం రాడేమోనని అనుకుంటున్నా. సభకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలు నెరవేర్చాలని కోరుకుంటున్నా అని సీఎం తెలిపారు. సో మంచిగా గతంలో ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే అవకాశం ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించండి, ఎంతసేపు అన్నా మాట్లాడండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒకవేళ వెనక వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయొద్దని చెప్పి స్పీకర్ గారికి స్వయానంగా చెప్పిండు. అటువంటి మంచి అవకాశాన్ని మీకు కూడా ప్రజలు మంచి ఒక 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ మంచి అవకాశాన్ని ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయండి. బీఏసీ మీటింగ్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ కడియం సీఆర్ పేర్లను ఇచ్చారని, కేసీఆర్ బదులు హరీష్ రావు రావడం ఏమిటి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయినా హరీష్ రావును తామెందుకు మీటింగ్లో అడ్డుకుంటామని, ఆయన మీటింగ్కు అనుమతించాలో లేదో నిర్ణయించాల్సింది స్పీకర్ అని పేర్కొన్నారట. కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిన కేసీఆర్. బీఏసీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చుడింది. రేపు ఇమాన్స్ కూడా వస్తారంటాడేమో, అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామని వెల్లడి అంట. నిన్న ఓనట్టుండు కేసీఆర్. ఆయనకు ముఖం లేదు. అధికారంలో ఎప్పటికీ నేనే ఉంటా, అసెంబ్లీలో నాదే నడుస్తుంది. ఎవడన్నా ప్రతిపక్ష పార్టీ వాడు మాట్లాడితే స్పీకర్తో చెప్పి బయటికి నెట్టించే ప్రయత్నం చేద్దామని చెప్పి జీవితాంతం ఇట్లనే ఉంటా అనుకోండు. ఓ 1000 సంవత్సరాలు బతుకుతా అనుకుండా, మరి ఏమనుకుంటే ఎప్పటికీ అలా కుటుంబం చేతిలో అధికారం ఉంటుంది అనుకున్నదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకు అసెంబ్లీకి రానికే ముఖం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడుతాడో అని చెప్పి చూద్దామన్నా కూడా ఆయనకు ముఖం లేకుండా పోయింది. అహంకారమే ఓడగొట్టింది, కల్వకుట్ల కుటుంబాన్ని అహంకారమే ఓడగొట్టింది. ఇంకా ఇప్పటికైనా మీరు ఆ అహంకారం తగ్గించుకోకపోతే మీ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు అనుకుంటా, ఆ పార్టీ ఆ జెండా, గులాబీ జెండా, మీ గులాబీ కార్యకర్తలు మొత్తం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అందరూ ఎవరితో వాళ్ళు వాడుతూనే ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చర్చ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాల్సిన కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన దేనికి రావడం లేదు? బీఏసీ మీటింగ్కు రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చిత్తశుద్ధి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
వస్తారో రారో అన్న అనుమానం ఉంది. నేను మాత్రం రాడేమోనని అనుకుంటున్నా. సభకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలు నెరవేర్చాలని కోరుకుంటున్నా అని సీఎం తెలిపారు. సో మంచిగా గతంలో ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే అవకాశం ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఇయ్యలే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించండి, ఎంతసేపు అన్నా మాట్లాడండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఒకవేళ కనుక వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయొద్దని చెప్పి స్పీకర్ గారికి స్వయానంగా చెప్పిండు. అటువంటి మంచి అవకాశాన్ని మీకు కూడా ప్రజలు మంచి ఒక 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ మంచి అవకాశాన్ని ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేయండి. బీఏసీ మీటింగ్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ కడియం సీఆర్ పేర్లను ఇచ్చారని, కేసీఆర్ బదులు హరీష్ రావు రావడం ఏమిటి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయినా హరీష్ రావును తామెందుకు మీటింగ్లో అడ్డుకుంటామని, ఆయన మీటింగ్కు అనుమతించాలో లేదో నిర్ణయించాల్సింది స్పీకర్ అని పేర్కొన్నారట.